అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ చెప్పే కథలు. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు రాజుగారి కోతి. అనగనగా ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నారన్నమాట. ఆ రాజుగారికి ఒక పెంపుడు కోతి ఉంది. ఆ కోతి అంటే రాజుగారికి చాలా ఇష్టం. అయితే ఆ రాజుగారు ఆ పెంపుడు కోతిని తన గదిలోకి రానిచ్చేవారన్నమాట. వచ్చి వెళ్లే స్వేచ్ఛని ఇచ్చేవారు. అయితే ఒకరోజు రాజుగారికి చాలా నిద్ర వస్తుందని నిద్రపోయారు. అక్కడే కోతి కూడా ఉందన్నమాట. ఒక ఈగ వచ్చి రాజుగారి మీద వాలుతుంది. ఆ కోతి దాన్ని వెళ్ళగొడుతుందన్నమాట. వెళ్ళగొట్టిన కొద్దీ ఆ ఈగ మళ్ళీ మళ్ళీ వచ్చి రాజుగారి మీద వాలుతుంది. రాజుగారికి నిద్ర ఎక్కడ పాడవుతుందో అని ఆ కోతి ఏం చేయాలో తోచక మళ్ళీ మళ్ళీ ఈగని వెళ్ళగొడుతుంది. కానీ కాసేపు అయ్యాక కోతికి విసుకొచ్చింది. అప్పుడు కోతికి ఒక ఆలోచన వచ్చిందన్నమాట. రాజుగారి దగ్గర ఉన్న కత్తి తీసుకుంది. ఆ కత్తి తీసుకొని రాజుగారి పక్కనే కూర్చొని ఈగ ఎప్పుడు రాజుగారి మీద వాలుతుందా అని ఎదురు చూస్తూ ఉంది. కాసేపు అయ్యాక ఈగ వచ్చి రాజుగారి ముక్కు మీద వాలిందన్నమాట. రాజుగారి ముక్కు మీద ఇలా కొట్టి రాజుగారికి ముక్కు మీద గాయమైందన్నమాట. అలా ఈగ ఎక్కడెక్కడ వాలిందో అక్కడ కత్తి పెట్టి ఇలా వెళ్ళగొట్టింది ఈగ. రాజుగారికి చాలా చోట్లు కత్తితో గాయాలయ్యాయి. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు, మూర్ఖులకి దూరంగా ఉండాలి అని. ఎవరైతే మూర్ఖులతో ఉంటారో వాళ్లకు మంచి జరగదు. ఈ కథ వల్ల మనకు అర్థమైంది ఏంటంటే మూర్ఖులకి దూరంగా ఉండాలి. మూర్ఖులంటే ఎవరు? ఒకవేళ గడ్డి పచ్చగా ఉంది అని చెప్పామనుకో, పచ్చగా అంటే గ్రీన్ కలర్, గడ్డి గ్రీన్ కలర్ లోనే ఉంటుంది కదా. కానీ మూర్ఖులు బ్లూ కలర్ అని చెప్పారనుకోండి, మనం కూర్చొని కాదు కాదు గడ్డి గ్రీన్ కలరే అని మనం వాదనకి దిగామనుకోండి, మనకి సమయం అంతా పాడవుతుంది. ఇంకా చెడు చేస్తారు మూర్ఖులు, ఇంకా చెడు జరుగుతుంది మనకే. అందుకే మూర్ఖులకి దూరంగా ఉండాలి. కథ కంచికి మనం ఇంటికి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.